వరల్డ్ ఆయిల్ సిస్టమ్ ఇప్పుడు రెడ్ జోన్ లో ఉంది. ఈ రెడ్ జోన్ అంటే ఏంది, ఎందుకు వరల్డ్ కంట్రీస్ సడన్ గా పానిక్ అవుతున్నాయి? రీజన్ ఏంటంటే వరల్డ్ కి ఆయిల్ సప్లై చేసే మోస్ట్ ఇంపార్టెంట్ సీ రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఇప్పుడు గ్లోబల్ టెన్షన్స్ వల్ల డేంజర్ జోన్ లో ఉంది. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వరస్ట్ అయితే మన డైలీ లైఫ్ కూడా కంప్లీట్ గా ఇంపాక్ట్ పడొచ్చు. ఎందుకో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అంటే ఏంది అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది పర్షియన్ గల్ఫ్ అండ్ గల్ఫ్ ఆఫ్ ఓమన్ మధ్యలో ఉన్న చిన్న సీ రూట్. వెడల్పు జస్ట్ అరౌండ్ 21 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఈ రూట్ వరల్డ్ ఎకనామీకి పెద్ద కీ పాయింట్. సౌదీ అరేబియా, యుఏఈ, ఇరాక్, కువైట్, ఖత్తర్ లాంటి ఆయిల్ రిచ్ కంట్రీస్ నుండి వచ్చే ఆయిల్ మొత్తం మోస్ట్లీ ఈ రూట్ ద్వారానే ట్రావెల్ అవుతుంది. డైలీ మిలియన్స్ ఆఫ్ బ్యారెల్స్ ఆయిల్ ఈ సింగిల్ రూట్ లోనే వరల్డ్ కంట్రీస్ కి రీచ్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే వరల్డ్ సీ ఆయిల్ ట్రేడ్ లో ఆల్మోస్ట్ 20% ఇక్కడే పాస్ అవుతుంది. అందుకే ఎక్స్పర్ట్స్ దీన్ని వరల్డ్ ఆయిల్ లైఫ్ లైన్ అంటారు. ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయింది? రీసెంట్ మంత్స్ లో మిడిల్ ఈస్ట్ టెన్షన్స్ చాలా అంటే చాలా పెరిగాయి. ఎస్పెషల్లీ యుఎస్ అండ్ ఇరాన్ మధ్యలో సిచ్యువేషన్ చాలా సీరియస్ అయింది. దీని వెనకాల సెంచరీస్ నుండి వస్తున్న హిస్టరీ ఉంది. ఇరాన్ సీక్రెట్ గా చేస్తున్న న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఇష్యూస్, దానిపై అమెరికా పెట్టిన శాంక్షన్స్, మిలిటరీ బెదిరింపులు అండ్ రీజనల్ అటాక్స్ ఇవన్నీ గ్లోబల్ మార్కెట్ లో ఒక రకమైన భయాన్ని పెంచాయి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర స్ట్రాంగ్ జియోగ్రాఫికల్ కంట్రోల్ ఉంది. ఆ సీ రూట్ కి ఒకవైపు ఓమాన్ ఉంటే మరోవైపు కంప్లీట్ గా ఇరాన్ బార్డరే ఉంది. అందుకే ఇరాన్ తలుచుకుంటే అక్కడ ఆయిల్ ట్యాంకర్స్ మూవ్మెంట్స్ ని ఈజీగా డిస్టర్బ్ చేయడం పాసిబుల్ అవుతుంది. వార్షిప్స్ పెట్టి లేదా మిసైల్స్ తో భయపెట్టి ఆ రూట్ ని కంప్లీట్ గా బ్లాక్ చేయగలదు. ఆల్రెడీ దీని ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. కొన్ని టాప్ షిప్పింగ్ కంపెనీస్ ఆల్రెడీ కేర్ఫుల్ మోడ్ లోకి వెళ్ళిపోయినాయి. ఆ రూట్ లో వెళ్ళడానికి భయపడుతున్నాయి. దీని వల్ల ఇన్సూరెన్స్ కాస్ట్ విపరీతంగా పెరిగింది. షిప్పింగ్ కి రిస్క్ ఎక్కువైంది. వరస్ట్ కేస్ సినారియో ఏంటంటే ఈ రూట్ కంప్లీట్ గా డిస్టర్బ్ అవడం అంటే మూతపడడం. జూలై నెల వరకు అలానే జరిగితే హ్యూజ్ అమౌంట్ లో ఆయిల్ అంటే రోజుకు దాదాపు 14 మిలియన్ ఆయిల్ బ్యారెల్స్ వరల్డ్ మార్కెట్ కి రీచ్ అవడం ఆగిపోతుంది. చాలా మంది నార్మల్ గా అనుకుంటున్నారు పెట్రోల్ ప్రైస్ కొంచెం పెరిగింది అంతే కదా, కార్లు బైకులు ఉన్న వాళ్ళు చూసుకుంటారని. కానీ యాక్చువల్లీ ప్రాబ్లం అది కాదు. ఇది అంతకంటే చాలా పెద్ద క్రైసిస్. ఆయిల్ అంటే జస్ట్ వెహికల్స్ నడపడం మాత్రమే కాదు. ప్రతి ఇండస్ట్రీకి ఆయిల్ బ్యాక్ బోన్. ఆయిల్ సప్లై లేకపోతే కాస్ట్లీ అయితే ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ దారుణంగా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాక్టరీస్ అన్ని స్లో అవుతాయి, క్లోజ్ కూడా అవుతాయి. ఫ్లైట్ కాస్ట్ విపరీతంగా ఇంక్రీజ్ అవుతుంది. లాస్ట్ కి ఆన్లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ కాస్ట్ కూడా హెవీగా పెరుగుతాయి. ఇమాజిన్ చేయండి, ట్రాన్స్పోర్ట్ చేసే ట్రక్స్ కాస్ట్లీ అయితే రైతుల దగ్గర నుండి సిటీకి వచ్చే వెజిటేబుల్ ప్రైజెస్, పప్పులు బియ్యం రేట్లు విపరీతంగా పెరగచ్చు. ఫ్లైట్స్ కాస్ట్లీ అయితే ఇంటర్నేషనల్ బిజినెస్, ట్రావెల్ అండ్ టూరిజం ఎక్స్పెన్సివ్ అవుతుంది. గ్లోబల్ షిప్పింగ్ స్లో అయితే అదర్ కంట్రీస్ నుండి వచ్చే ఫోన్స్, ల్యాప్టాప్స్, ఎలక్ట్రానిక్స్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అన్ని దారుణంగా ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఈ ఆయిల్ క్రైసిస్ ఓన్లీ పెట్రోల్ బంక్ దగ్గరనే ఆగదు. ఇది డైరెక్ట్ గా ప్రతి ఒక్కరి ఇంటి బడ్జెట్ ని, కంప్లీట్ ఎకనామీని టచ్ చేస్తుంది. ఇప్పుడు అసలైన ఇంపార్టెంట్ పార్ట్, అదే ఈ రెడ్ జోన్ అంటే ఏమిటి? ఐఈఏ ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చీఫ్ ఫతీహ్ బిరోల్ ఈ మధ్య ఈ వర్డ్ ని బోల్డ్ గా యూజ్ చేస్తున్నారు. దీని సింపుల్ మీనింగ్ ఏంటంటే వరల్డ్ దగ్గర ఉన్న బ్యాకప్ ఆయిల్ రిజర్వ్స్ డేంజరస్ లెవెల్ కి రీచ్ అవ్వడం. నార్మల్ గా ప్రతి కంట్రీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వస్తే వాడుకోవడానికి భూమి లోపల పెద్ద పెద్ద ట్యాంకర్స్ లో ఆయిల్ ని స్టోర్ చేసి పెడుతుంది. దీనిని స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ అంటారు. వార్, న్యాచురల్ డిజాస్టర్స్ లేదా సప్లై ఆగిపోయినప్పుడు వాడుకోవడానికి వీటిని స్టోర్ చేస్తారు. కానీ ఇప్పుడు హార్మోజ్ రూట్ క్లోజ్ అవ్వడం వల్ల వచ్చిన గ్యాప్ ని క్లియర్ చేయడానికి స్టోర్ చేసుకున్న రిజర్వ్స్ ని ఆల్రెడీ గవర్నమెంట్స్ తీసి వాడుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం ఐఈఏ మరియు దాని సభ్య దేశాలు కలిసి ఓన్లీ మార్చి నెలలోనే రికార్డ్ బ్రేకింగ్ గా 100 మిలియన్స్ దాదాపు 40 కోట్ల బ్యారెల్స్ రిజర్వ్స్ ని మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. గతంలో రష్యా ఉక్రెయిన్ వార్ వచ్చినప్పుడు కూడా ఇందులో సగం కూడా వాడలేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇంత స్టాక్ బయటకు వదిలిన సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్ కాకపోతే రాబోయే జూలై వరకు ఆ బ్యాకప్ కూడా పూర్తిగా కాలైపోతుంది. బ్యాకప్ స్టోరేజ్ కూడా ఎండ్ అయిపోయి మార్కెట్ ఏ చిన్న షాక్ ని కూడా తట్టుకోలేని ఆ డెడ్ ఎండ్ సిచ్యువేషన్ నే రెడ్ జోన్ అంటారు. అందుకే ఎక్స్పర్ట్స్ సీరియస్ గా వార్నింగ్ ఇస్తున్నారు. ఎకనామిక్స్ లో ఒక సింపుల్ రూల్ ఉంది. సప్లై తగ్గితే ప్రైజెస్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతాయి. ఆల్రెడీ ఆయిల్ మార్కెట్ లో ఉన్న ఈ టెన్షన్స్ వల్ల గ్లోబల్ క్రూడ్ ఆయిల్, బ్రెంట్ క్రూడ్ ప్రైజెస్ సడన్ గా జంప్ అయ్యాయి. వార్ కి ముందు $72 ఉన్న బ్యారెల్ ప్రైస్ రీసెంట్ గా $114 కి టచ్ అయ్యి ఇప్పుడు $104 దగ్గర ఉంది. ఒకవేళ మళ్ళీ గొడవలు పెరిగితే ఇది $120 కు చేరుతుంది. దాని ఇంపాక్ట్ డైరెక్ట్ గా మన దేశంలోని పెట్రోల్ రేట్స్, డీజిల్, ఫ్లైట్ ఫ్యూయల్ అండ్ కంప్లీట్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ మీద పడుతుంది. ఇందులో ఇండియా లాంటి దేశాలకి ఇన్కమింగ్ డేస్ లో ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే మన ఇండియా ఒక హ్యూజ్ ఆయిల్ ఇంపోర్టింగ్ కంట్రీ. మనకు కావలసిన ఆయిల్ లో దాదాపు 85% మనం బయటి దేశాల నుండే కొనుక్కుంటాం. అందులోనూ ఎక్కువ పోర్షన్ ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుండి, ఆ హార్మోజ్ రూట్ నుండే వస్తుంది. సో ఆ రూట్ కంప్లీట్ గా డిస్టర్బ్ అయితే ఇండియా ఎకనామీ డైరెక్ట్ గా
ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పటికే ఎయిర్లైన్స్ కి ప్రెజర్ తగ్గించడానికి ఢిల్లీ, ముంబై లాంటి సిటీస్ ఫ్లైట్ ఫ్యూయల్ పై పన్నులను 25% నుండి ఒకేసారిగా 7% కి తగ్గించాల్సి వచ్చింది. అంటే సిచ్యువేషన్ ఎలా ఉందో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఆయిల్ క్రైసిస్ అంటే అది కార్పొరేట్ కంపెనీ, గవర్నమెంట్ ప్రాబ్లం, మనకెందుకని. కానీ అది హ్యూజ్ మిస్టేక్. కామన్ పీపుల్ కి దీని వల్ల చాలా ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని క్లియర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే పెట్రోల్, డీజిల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఆటో, క్యాబ్స్ ఛార్జీలు పెరుగుతాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు పెరగడం వల్ల స్విగ్గీ, జొమాటో లాంటి ఫుడ్ డెలివరీ ఛార్జెస్ పెరుగుతాయి. సిచ్యువేషన్ ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో ఫుడ్ క్రైసిస్ వచ్చే ఛాన్స్ ఉందని IEA హెచ్చరిస్తుంది. ఇప్పుడు వరల్డ్ ఫోకస్ మొత్తం డిప్లొమసీ మీద ఉంది. కానీ ఇక్కడే ఒక డెడ్ లాక్ వచ్చింది. రెండు దేశాలు పంతాలు విడట్లేదు. US ఏమంటుందంటే ఇరాన్ తన దగ్గర ఉన్న ఎన్రిచ్ యురేనియం నిల్వలను అప్పగించి న్యూక్లియర్ యాక్టివిటీస్ ని కంప్లీట్ గా స్టాప్ చేయాలని కండిషన్ పెడుతుంది. ఇటు ఇరాన్ ఏమంటుందంటే ముందు అమెరికా మాపై పెట్టిన ఆర్థిక ఆంక్షలను పూర్తిగా రిమూవ్ చేయాలి. అలాగే ఈ వార్ వల్ల మాకు జరిగిన నష్టానికి డ్యామేజ్ ఫండ్స్ పే చేయాలని పట్టుబడుతుంది. ఎవరు కూడా కాంప్రమైజ్ అవ్వట్లేదు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అటాక్స్ ని హోల్డ్ లో పెట్టారు. మళ్ళీ అటాక్స్ స్టార్ట్ అయితే మాత్రం ఆయిల్ ప్రైజెస్ ఆకాశాన్ని తాకడం ఖాయం. ఫైనల్ గా చెప్పాలంటే ఓన్లీ 21 కిలోమీటర్స్ ఉండే ఒక స్మాల్ సీ రూట్, కానీ దాని ఇంపాక్ట్ మాత్రం ఎంటైర్ వరల్డ్ మీద పడుతుంది. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? ఈ ఆయిల్ క్రైసిస్ రాబోయే రోజుల్లో ఇంకా డేంజరస్ గా అవుతుందా? మీకేమనిపిస్తుంది? కింద కామెంట్ లో ఖచ్చితంగా చెప్పండి.